కళలు 64 ఎలా ఉన్నాయో ఈ ఘాట్స్ కూడా 64 ఉన్నాయండి. అదిగో అదేనండి హరిశ్చంద్ర ఘాట్ అని. ఇప్పుడు మన పురాణాల్లో హరిశ్చంద్రుడు కాటికాపుగా పనిచేసింది ఇక్కడేనండి. ఇక్కడే. ప్రపంచం అంతా బతకడం కోసం చస్తుంటారండి, కానీ కాశీలో మాత్రం చావడం కోసం బతుకుతుంటారండి. బాగుందయ్యా, నీ వేదాంతం బాగుంది. ఏం సార్ ఏం చేస్తారు? కాశీ వచ్చినప్పుడు గంగలో నాణ్యం వేస్తే పుణ్యం అంటారు కదా. భలే వరే సార్, మన పెద్దలు ఆ సామెత పెట్టినప్పుడు అండి రూపాయి బిళ్ళ లేవండి, రాగి కాసులు ఉండేవి. ఆ రాగి నీళ్లు తాగితే మనిషి రాయిలా ఉండేవాడని రాగి బిళ్ళలు వేసేవారండి. మీ సెంటిమెంట్ నేను ఎందుకు కదనాలండి, మీరు వేసుకోండి. సారీ. మనీ కంటే మానవత్వం చాలా గొప్పదయ్యా. అసలు నువ్వు మాట్లాడుతుంటే నాకెవరో టాక్సీ డ్రైవర్ మాట్లాడుతున్నట్టు లేదు, ఆ అర్జునుడి రథం తోలిన కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నట్టుంది. ఏమండో అంతొద్దు, కొంచెం సిజంగా వేయండి. ఏంటయ్యా నేను సిన్సియర్ గా మాట్లాడుతుంటే సిజరంగా అంటావేంటి? ఏమండి పొగడ్త పన్నీర్ లాంటిదండి, అది ఒంటి మీద చలుకోలే తప్ప బాగుంది కదా అని తాగేయకూడదు. అంటే నేను కళాకారులం, మేమందరం పడిపోయేది దేనికో తెలుసా? పొగడ్తలకి చప్పట్లకి. ఈ మాట బాగుంది. నెక్స్ట్ క్యాండిడేట్ మిస్ నందిని. ఒక్క 100 రూపాయలు అయ్యిందమ్మా బాబు, 100 రూపాయలు బాబు. రండి సార్, లోపల దాకా వస్తా. ఆ బ్యాగ్ ఇవ్వని పట్టుకుంటా. పర్లేదు సార్. హైదరాబాద్ వస్తే మా ఇంట్లో 2 రోజులు ఉండాలి. నీ వాయిస్ రికార్డ్ చేస్తానయ్యా నేను. సార్ అంత పిచ్చే కదూ? ఒట్టి పిచ్చే కాదండి, బచ్చు పెద్ద పిచ్చి, బచ్చు చిన్న పిచ్చి, ఫ్యామిలీ లేడీస్ పిచ్చి. అదేంటే మొన్న వచ్చినప్పుడు బాగున్నారు కదా ఈ అవతారాలు. ఫినిషింగ్ లో చూడమని చూసారుగా, మీరు బయలుదేరి. ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్లి టికెట్. సార్ మీరేం వరి అవ్వకండి, వీళ్ళు తెనాల నుంచి ఎలా వచ్చారో తిరిగి అలా పంపే బాధ్యత నాది. ఇది నాకు మామూలే సార్, ఇలాంటి కేసు నాకు రోజు తగులుతూనే ఉంటాయి. ట్రైన్ టైం అయింది, మీరు బయలుదేరండి. నందిని, నిన్న స్టేజ్ మీద పాట పాడి మన స్టూడెంట్స్ అందరినీ స్పెల్ బౌండ్ చేసిన అతను నీకేమవుతాడు? అతను మా మావయ్య. తను రైల్వే స్టేషన్ స్టాండ్ లో టాక్సీ డ్రైవర్. మావయ్య అంటే కాబోయే భర్త? నేను మా మావయ్యని పెళ్లి చేసుకోవడమా? ఇంపాసిబుల్. అసలు మా మావయ్య ఇప్పటిదాకా తను పెళ్లి చేసుకోకుండా నన్ను నా బ్రదర్ ని చదివిస్తున్నాడు. మీ మావయ్యకి సడన్ గా ఎవరైనా అమ్మాయి నచ్చి పెళ్లి చేసుకుంటే? మా మావయ్యకి పెళ్ళా? భీష్ముడు, ఆంజనేయుడు, వివేకానందుడు ఎలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు, మా మావయ్య కూడా అలాగే ఉండిపోతాడు. మీ మావయ్యకి సరైన ఫిగర్ తగలక ఇంతవరకు పెళ్లి చేసుకోలేదమ్మా. మా మావయ్య సంగతి నాకు బాగా తెలుసు. హీ విల్ నాట్ మ్యారీ ఎనీబడీ. సరే, సరదాకి బెట్ వేసుకుందామా? బెట్టా? మీ మావయ్య నాతో పెళ్లి కొప్పిస్తే? సారీ పల్లవి, నువ్వు గవర్నర్ కూతురివి, రాజ్భవన్ కి వెళ్ళగలవు, కానీ మా మావయ్య జీవితంలోకి మాత్రం రాలేవు. వస్తే? రాలేవు. ఓకే, చూద్దాం. 2 days లో ఒక విచిత్రం జరగబోతోంది. జస్ట్ వాచ్. అబ్బా, ఏంటిది పిల్ల తెరిచిన బంగారపు కుట్ట, మొబైల్ దాని లక్ష్యంలా ఉంది. దీని ఒంటి మీద నగలమ్మేస్తా 6 టాక్సీలు కొనుక్కోవచ్చు. నమస్తే మేడం, టాక్సీ చాహియే క్యా? ఇక్కడ ఒక తెలుగు టాక్సీ డ్రైవర్ ఉండాలే. తెలుగు అమ్మాయా? ఈ కాశీలో నేనే ఏకైక తెలుగు టాక్సీ డ్రైవర్ని. ఛీ, నువ్వు కాదు. ఆయనకి నీకు బిల్ కలెక్టర్ కి బిల్ క్లింటన్ కి ఉన్నంత తేడా ఉంది. ఆయన డ్రైవర్ అయినా హుందాగా ఉంటాడు. ఉందాదే ఉందమ్మా, ఎవరు తిప్పేదైనా అదే స్టీరింగ్, ఎవరు తొక్కేదైనా అదే యాక్సిలరేటర్. అవును, ఇదంతా ప్యూర్ అమ్మా. అవును, ప్యూరే. ప్యూర్ అయితే నేనే తీసుకెళ్ళాలి నిన్ను. సేఫ్టీగా